Am I audible? Good evening, sir. Yes. Let me share the screen. చేశారా వెబ్సైట్? చేసాం సార్. అయ్యిందా? అయింది సార్. Okay. So let us start today's session. In this today's session, the first thing is మీరు ఏవైతే ప్రోడక్ట్స్ యాడ్ చేశారో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే మన వెబ్సైట్ ప్లెయిన్గా ఉంది. చూసుకుంటే వెబ్సైట్ ప్లెయిన్గా ఉంది. ఇప్పుడు దీనికి మనం డిజైనింగ్ అనేది యాడ్ చేయాలి. మీరు వెబ్సైట్ డిజైనింగ్ కూడా చూసినప్పుడు స్టార్టింగ్ మనం నార్మల్ వెబ్ పేజ్ క్రియేట్ చేసాం. వెబ్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఎలిమెంటర్ యూజ్ చేసిన తర్వాత బేసిక్ వెబ్సైట్ని కాస్త లుక్ అండ్ ఫీల్ ఎప్పుడు వచ్చింది, ఆస్ట్రా ఇన్స్టాల్ చేసి స్టార్టర్ టెంప్లెట్స్ మనం యూజ్ చేసినప్పుడు మనకు కావాల్సిన లుక్ అండ్ ఫీల్ అయితే క్రియేట్ అయింది. ద సేమ్ వే ఇప్పుడు దీనికి కూడా ఈ వెబ్సైట్కి కూడా లుక్ అండ్ ఫీల్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఆ లుక్ అండ్ ఫీల్ వచ్చినప్పుడు ఈ వెబ్సైట్ ఒక ప్రొఫెషనల్ ఈ కామర్స్ వెబ్సైట్ లాగా కనబడుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే జస్ట్ బేసిక్ ఆస్ట్రా అనేది అప్లై ఉంది. ఎక్కడ డిజైన్ కానీ ఒక ఫ్రంట్ ఫేస్ కానీ ఏమీ లేదు. సో వాట్ విల్ డూ ఇస్ ఇప్పుడు నార్మల్ వెబ్సైట్ మనం క్రియేట్ చేసినప్పుడు ఎట్లా చేసినాం, మనం నార్మల్ వెబ్సైట్ చేసినప్పుడు సింపుల్గా మనం మన వెబ్సైట్లో ఆస్ట్రా థీమ్ వేసి తర్వాత స్టార్టర్ టెంప్లెట్స్లో మనకు నచ్చిన టెంప్లెట్ని యూజ్ చేసుకొని డిజైన్ చేసుకున్నాం. ద సేమ్ వే ఇప్పుడు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆస్ట్రా థీమే ఉంది. ఆస్ట్రా థీమ్ ఉంది కదా, మనం స్టార్టర్ టెంప్లెట్లోకి వెళ్ళి ఏదైనా ఒక డిజైన్ మనం చూస్ చేసుకుంటే మన డొమైన్కి ఆ డిజైన్ అనేది యాడ్ అయిపోతుంది. సో లెట్స్ డూ ఇట్ నౌ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. Let's go to dashboard. Power gone. Sorry guys, there was a power cut. Wi-Fi connection పోయింది. Am I audible? Yes sir. సో ఇప్పుడు ఏంటంటే మన వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మన వెబ్సైట్లో థీమ్ అనేది ఆల్రెడీ ఆస్ట్రా థీమ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే ఆస్ట్రా థీమ్కి మనం ఫ్రంట్ ఫేస్లో మనం వచ్చేసి ఏవి స్టార్టర్ టెంప్లెట్స్లో ఉన్న ఏదైనా ఒక టెంప్లెట్ తీసుకొని దీనికి లుక్ అండ్ ఫీల్ మారుద్దాం. సో స్టార్టర్ టెంప్లెట్ నాకైతే దీంట్లో లేదు. సో ఐ విల్ గో విత్ యాడింగ్ ఏ స్టార్టర్ టెంప్లెట్. ప్లగిన్స్లోకి వెళ్ళండి, క్లిక్ ఇట్. ఇక్కడ యాడ్ న్యూ ప్లగిన్ క్లిక్ చేయండి. యాడ్ న్యూ ప్లగిన్ అండ్ హియర్ సెర్చ్ ప్లగిన్స్ దగ్గర స్టార్టర్ టెంప్లెట్స్. సో హియర్ యు ఆర్ హ్యావింగ్ స్టార్టర్ టెంప్లెట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఒక్కసారి ప్లగిన్స్కి వెళ్దాం.
ఇన్స్టాల్ ప్లగిన్స్. ఇన్స్టాల్ అయ్యంటే జస్ట్ యాక్టివేట్ చేయాలి అంతే. స్టార్టర్ టెంప్లెట్స్ ఉంది కదా, యాక్టివేట్ చేయండి. So starter templates has been activated. Now the point is that we need to select the template. సో ఇక్కడ క్లాసిక్ స్టార్టర్ టెంప్లెట్స్ ఉంది కదా, ఇక్కడ బిల్డ్ విత్ టెంప్లెట్స్ క్లిక్ చేయండి. అండ్ హియర్ యూ ఆర్ గెటింగ్ ద ఆప్షన్స్ ఆల్ దీస్ టెంప్లెట్స్. ఇక్కడ యూ జస్ట్ గో విత్ ఈ-కామర్స్, ఆన్లైన్ షాపింగ్, క్లాతింగ్ స్టోర్, జ్యువెలరీ స్టోర్, స్పోర్ట్స్, బుక్స్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో జస్ట్ గో విత్ క్లోతింగ్ స్టోర్. క్లిక్ చేయగానే ఫస్ట్ వెబ్ థీమ్ ఏదైతే వచ్చిందో డిఎన్కే ఇది తీసేసుకోండి. ఫస్ట్ వీల్ వర్క్ ఆన్ ఇట్ సో దట్ యుల్ గెట్ అన్ ఐడియా అబౌట్ హౌ టు డూ. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ అడుగుతుంది షూర్ కార్డ్ వ్యూ కామర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం, కంటిన్యూ కొట్టండి. నవ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ లోగో, అప్లోడ్ ఈ లోగో హియర్ ఆర్ ఎల్స్. మీ ఫాంట్ ఏదైతుందో ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ అనేది ఇక్కడ మారుతుంది. మీరు ఇక్కడ ఫాంట్ మార్చుకుంటే ఇక్కడ మారుతుంది. ఓకే, వాట్ ఆర్ ద ఫాంట్ ఈస్ సూటబుల్ యూ ఫీల్, యూ జస్ట్ గో విట్ అండ్ కలర్ కాంబినేషన్ సెట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోండి. స్కిప్ దిస్ స్టెప్. You are almost here. You are choose the importing template to complete the process. Please clear the following condition. Update plugin. Submit and build my website కొట్టండి. ఆ ప్లగిన్ అప్డేట్ చేయమంటుంది, మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే గ్లిచ్ రాదు, అప్డేట్ లేకపోతే ఒక్కోసారి ఎర్రర్స్ వస్తాయి. సో ఒక్కొక్కసారి ఏంటంటే ప్లగిన్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. సో అప్డేటెడ్ వర్షన్ మన వర్డ్ ప్రెస్లో కూడా ఉంటే బెటర్. సో ఇప్పుడు మీకు డిజైన్ అనేది మీ వెబ్సైట్కి యాడ్ అవుతుంది, కామర్స్కి డిజైన్. సో కామర్స్ వెబ్సైట్ కొంచెం మీకు ప్రొఫెషనల్ లుక్ అనేది స్టార్ట్ అవుతుంది. వెబ్సైట్ అయితే ఫినిష్ అయిపోయింది. సమ్ ఎర్రర్ చూపిస్తుంది. ఏం కాదు, కొంచెం వెయిట్ చేస్తే మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్. అలాగే చూపిస్తే ఒక ట్యాబ్ ఓపెన్ చేసి మీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఎంటర్. సో మీకు థీమ్ అయితే యాడ్ అయిపోయింది. సో మీకు థీమ్ యాడ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా ఉంటుంది మీ వెబ్సైట్ అనేది. మీ లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ది వెబ్సైట్ విల్ బి లైక్ దిస్. దిస్ ఇస్ యువర్ వెబ్సైట్, రైట్. ఇప్పుడు సేమ్ మనం ఫస్ట్ స్టార్టర్ టెంప్లెట్లో చేంజెస్ చేసినప్పుడు ఎలా అయితే వచ్చాయో అలాగే మీరు ఇక్కడ చేంజెస్ చేయొచ్చు. సో మీకు కావాల్సిన చేంజెస్ అన్నీ మీకు ఇక్కడ అవుతాయి. మీ పేజ్కి ఏదైతే కావాలో ఆ పేజ్కి కావాల్సిన అన్ని చేంజెస్ మీరు ఇక్కడే చేసుకోవచ్చు. సార్ నేను నిన్న క్లాస్ జాయిన్ అయ్యాను కానీ కంప్లీట్ గా వినలేకపోయాను. ఓకే, నిన్న ఇదే చెప్పారా సార్? నేను బేసిక్ చెప్పానమ్మా. ఓకే. కానీ యూట్యూబ్ లో మీరు అప్లోడ్ చేసిన దాంట్లో ఇది ఇది లేదు, ఇది మొత్తం ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఓకే ఈరోజు స్టార్ట్ ఓకే చేసాం. నేను జస్ట్ కామర్స్ని ఇన్స్టాల్ చేసి ప్రోడక్ట్స్ని ఒక 2 ప్రోడక్ట్స్ని యాడ్ చేసాం అంతే. ఓకే. నేను వేరే వీడియో చూసాను సార్. ఈ కామర్స్ వెబ్సైట్ అది వేరే, అది మీ బ్యాచ్ కాదు, ఓకే సార్. ఓకే ఇదే ఫస్ట్. ఓకే సార్. సో ఇలా ఫస్ట్ మీరు థీమ్ అప్లోడ్ చేయగానే మీకు ఇలా డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది.
యూ కెన్ సీ హియర్ మీ వెబ్సైట్ అనేది ఇలా వస్తుంది. వన్స్ మీ వెబ్సైట్ ఇలా వచ్చిన తర్వాత యూ కెన్ డూ వన్ థింగ్. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే లైక్ మీ ప్రోడక్ట్ యొక్క హెడ్డింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇమేజెస్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ కూడా ఏమైతే కావాలో మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇమేజెస్ని వీటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కంప్లీట్గా యాక్సెస్ అనేది మీకు ఇక్కడే ఉంటుంది. ఈ పేజ్ని ఒకవేళ మీరు డిజైన్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఎడిట్ పేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేయగానే మీకు కంప్లీట్ ఈ పేజ్ని డిజైన్ చేసుకునే ఆప్షన్స్ అనేవి మీకు ఎనేబుల్ అవుతాయి. యూ కెన్ సీ హియర్. ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి, రైట్? ఇక్కడ మీరు ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకవేళ ఇది చేయాలి అంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైనింగ్ ఆఫర్స్ ఫర్ హాట్ సమ్మర్ అని ఉంది కదా, ఇక్కడ లెట్స్ టేక్ మాన్సూన్ ఆఫర్స్, రైట్? ఇలా మీరు ఏమైనా యాడ్ ఆన్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 25% ఆఫ్ కాస్త మీరు 30% వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ షాప్ నో, దీనికి లింక్ ఇవ్వాలంటే ఇది క్లిక్ చేసి ఇక్కడ లింకింగ్ ఆప్షన్ దగ్గర పేజ్ లింక్ ఇవ్వండి. సో దట్ ఇది ఎవరైనా క్లిక్ చేస్తే ఆ పేజ్కి వెళ్ళేటట్టుగా మనం చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఈ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. సేమ్ మీరు స్టార్టర్ టెంప్లెట్స్ ఎట్లయితే మీరు వర్క్ చేస్తారో సేమ్ అదే విధంగా ఉంటుంది, మీకు కొత్తగా ఏముండదు. సో జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో మీకు స్టైల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ వస్తుంది. ఈ ఇమేజ్ మార్చాలంటే ఇక్కడ చేంజ్ ఇమేజ్ కొట్టేస్తే వేరే ఇమేజ్ యాడ్ అయిపోతుంది. సో కమ్ డౌన్. ఇవి కూడా అంతే అండి, ఇవి కూడా క్లిక్ చేసుకుంటే మీరు ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు సీ వేర్ ద ఆప్షన్స్ ఆర్. ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క చోట ఉంటుంది. సో జస్ట్ గో విత్ దిస్, యూ కెన్ అండర్స్టాండ్ వేర్ ఇట్ ఈస్. కిందికి వస్తే ఇమేజ్ ఉంది, మీరు క్లిక్ చేస్తే యూ కెన్ చేంజ్ దిస్ ఇమేజ్. పొజిషన్ మార్చుకోవచ్చు. వెన్ యూఆర్ క్లికింగ్ దిస్ ఇట్ విల్ చేంజ్ ద పొజిషన్. ఈ టెక్స్ట్ కూడా మనకి ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. 20% ఆఫ్ ఆన్ ట్యాంక్ టాప్స్ ఉంది కదా, 20% ఆఫ్ ఆన్ శారీస్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ లేటెస్ట్ జీన్స్ కలెక్షన్స్ కదా, లెట్స్ షూస్ గురించి ఇక్కడ మ్యాటర్ ఇవ్వచ్చు. అలా కిందికి వచ్చిన తర్వాత సేమ్ ఈ ఇమేజ్ కూడా మీరు మార్చుకోవాలంటే ఇమేజ్ని క్లిక్ చేయండి. రైట్ సైడ్లో మీకు ఇమేజ్ ఆప్షన్ వస్తుంది. యూ కెన్ చేంజ్ ద పొజిషన్ ఇఫ్ యూ వాంట్. అండ్ సేమ్ వే ఇక్కడ ఒకవేళ ఇమేజ్ మార్చాలంటే కూడా ఇక్కడ చేంజ్ ఇమేజ్ కొట్టేసి వేరే ఇమేజ్ తీసుకోండి, సరిపోతుంది. దెన్ ఈ టెక్స్ట్ కూడా మీరు మార్చుకోవాలంటే ఇక్కడ కూడా మీరు లిమిటెడ్ టైం ఆఫర్, మంత్ ఎండ్ ఆఫర్, వింటర్ స్పెషల్ సేల్, మ్యాటర్ అంతా యాడ్ చేసుకోండి. ఈ బటన్ కావాలంటే బటన్కి లింక్ యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. సో ఇట్లా సింపుల్గా మీకున్న ఫస్ట్ ఈ డిజైన్, ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద వెబ్సైట్ పేజ్ అనేది మీరు క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ లుక్ అండ్ ఫీల్ని మీరు క్రియేట్ చేసుకోండి. వన్స్ లుక్ అండ్ ఫీల్ మీ డిజైనింగ్ పార్ట్లో అయిపోతే దెన్ యూ కెన్ వర్క్ ఆన్ ద ప్రొడక్ట్స్. గట్ ఇట్? సో సింపుల్ అండి, ఏం లేదు, జస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద థింగ్ ఆఫ్ హ్యావింగ్ ఫస్ట్ డిజైనింగ్ పార్ట్. వన్స్ డిజైనింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందంటే సింపుల్గా మళ్ళీ సేమ్ నిన్న ఎట్లయితే మనం ప్రొడక్ట్స్ 2 యాడ్ చేసుకున్నామో ఇంకా రిమైనింగ్ ప్రొడక్ట్స్ అన్ని మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్డేట్ కొట్టండి. నౌ విల్ సీ వాట్ ఆల్ ద ప్రోడక్ట్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ దిస్. యాక్చువల్లీ కామర్స్లో ప్రోడక్ట్స్ క్లిక్ చేయండి. లెట్స్ సీ, ఇవన్నీ ఆల్రెడీ వాడు ఇచ్చిన ప్రోడక్ట్స్ అండి, ఆల్రెడీ ఆ థీమ్లో వచ్చిన ప్రోడక్ట్స్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్స్. దీనిలో కొన్ని డిఫాల్ట్గా ఒక 4-5 ప్రోడక్ట్స్ వేసి ఇస్తారు, అవే మనకు కనిపిస్తుంది. మనకి ఈ ప్రోడక్ట్స్ వద్దు అనుకుంటే జస్ట్ సెలెక్ట్ ఆల్, ఇక్కడ ఇది క్లిక్ చేయండి, మూవ్ టు ట్రాష్ కొట్టండి, అప్లై కొట్టండి, అన్నీ డిలీట్ అవుతాయి. ఒకవేళ డిలీట్ కాకపోతే సింగిల్గా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఆ రిమూవ్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు ఉంది.
Motor trash, select all, motor trash. Select all, motor trash, apply. సో ఇక్కడ ప్రోడక్ట్స్ ఏం లేవు, ఇప్పుడు ప్రోడక్ట్స్ ఎంప్టీగా ఉన్నాయి. సో 1 బై 1 ప్రోడక్ట్ మీరు అప్పుడే యాడ్ చేసుకోవచ్చు. నేను ఎట్లయితే మనము 2 ప్రోడక్ట్స్ యాడ్ చేసామో సేమ్ ఇక్కడ కూడా మీరు డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా సేమ్ నేను ఎట్లా చేసినా మనం యాడ్ చేయాలంటే యాడ్ న్యూ అని కొట్టాం. సేమ్ యాడ్ న్యూ. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ శారీ, కిందికి వస్తే శారీ డిస్క్రిప్షన్ ఇచ్చాం. లెట్స్ గో టు మింత్రా. లెట్స్ టేక్ దిస్ డిస్క్రిప్షన్ పాయింట్. లెట్స్ సెలెక్ట్ ద శారీ డిస్క్రిప్షన్. Copy the description point, whatever the description you are having. Just take this till here. Control C. Come to your website. Paste it here. Description అయిపోయింది. Come down. Price దగ్గర actual price some 5,000. Discount price 2,000. Come down. ఇక్కడ సింగిల్ లైన్ ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఈ ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇది. రైట్ క్లిక్. కంట్రోల్ సి. కమ్ టు వెబ్సైట్. పేస్ట్ ఇట్ హియర్. ఈ సైజ్ పెద్ద వద్దు అనుకోండి, చిన్నగా కావాలంటే ఇక్కడ హెడర్ 1 ఉంది కదా, దీన్ని చేంజ్ చేసుకోండి. హెడర్ 5 or else header 6, whatever it is suitable, you just keep that. Come up. Select product image. Click this. Upload file. Select file. Downloads. Just select one picture. Click this. Open. Set product image. Image has been added. Come down. ఇది కేటగిరీ. మనం నిన్న కేటగిరీ క్రియేట్ చేసాం శారీ అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఈ థీమ్లో ఆల్రెడీ కేటగిరీస్ ఉన్నాయి. సి యాక్సరీస్ ఒకటి ఉంది, మెన్ ఒకటి ఉంది, మెన్ జీన్స్, మెన్ షర్ట్స్, మెన్ షూస్, పర్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్, శారీ, ఉమెన్ జీన్స్, ఉమెన్ షర్ట్స్, ఉమెన్ షూస్ ఇట్లా ఉన్నాయి. సో శారీ అనే కేటగిరీలో మనం దీన్ని యాడ్ చేద్దాం. శారీ అనే కేటగిరీని క్లిక్ చేయండి. కిందికి రండి. ప్రోడక్ట్ ట్యాగ్స్. ఈ ప్రోడక్ట్కి ఏమైనా ట్యాగ్స్ ఇస్తారా? లెట్స్ టేక్ శారీ కాబట్టి శారీ ఒకటి. ట్రెడిషనల్ వేర్, ఎథనిక్ వేర్, రైట్. నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఇండియన్. ఇలా కొన్ని ట్యాగ్స్ ఇచ్చేయండి. కిందికి వస్తే అయిపోయింది. సో ఫస్ట్ ఏమి ఇచ్చాం? టైటిల్ ఇచ్చాం, డిస్క్రిప్షన్ ఇచ్చాం, షార్ట్ ప్రైస్ ఇచ్చాం, షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాం, అండ్ యూ హావ్ గివెన్ ద ఇమేజ్, దాని యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చాం, ట్యాగ్స్ ఇచ్చాం, కేటగిరీ ఇచ్చాం, ట్యాగ్స్ ఇచ్చాం. నౌ సింప్లీ పబ్లిష్ అని ఉంది కదా, పబ్లిష్ అని క్లిక్ చేయండి. సో పబ్లిష్ అయిపోయింది. వన్స్ పబ్లిష్ అయిపోయినాక జస్ట్ గో టు ప్రోడక్ట్స్ అగైన్. ఈ ప్రోడక్ట్స్ దగ్గర ఇక్కడ స్టార్ మార్క్ని పెట్టండి. ఈ స్టార్ మార్క్ని హైలైట్ చేయండి. ఈ స్టార్ మార్క్ని పెడితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో లెట్స్ సీ. Your product is here. Got it? ఇలా మీరు ఏవేవైతే ప్రోడక్ట్స్ పెడుతున్నారో ఆ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ వస్తాయి. కేటగిరీ వైజ్గా మీరు అక్కడ కొన్ని చేంజెస్ చేసుకుంటే కేటగిరీ వైజ్గా అవి ప్లేస్ అవుతాయి. సో ఇంకో ప్రోడక్ట్ పెట్టినా అలాగే వస్తుంది. సో ఎస్టర్డే వీ హ్యావ్ డిస్కస్ విత్ ద సేమ్ ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ని యాడ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ కేటగిరీ ఇక్కడ వస్తుంది కదా. నిన్న క్యాష్ ఆన్ డెలివరీ మనం చూసాం. ఇప్పుడు వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా పేమెంట్ గేట్వే పెడితే ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ యాడ్ టు కార్ట్ క్లిక్ చేయండి. సార్
సార్ యా ఒక చిన్న డౌట్. ఇక్కడ పైన ఎవ్రీథింగ్ ఉమెన్ లేదు ఉమెన్ లేదు, ఉమెన్ నాది ఒక గ్లిచ్ ఉంది, నా గ్లిచ్ వల్ల అట్లా వచ్చింది, మీకు అలా రాదు. నాకు కూడా ఇందాక చేస్తే అలాగే వచ్చింది సార్. ఎర్రర్ వచ్చింది నాకు యాక్చువల్లీ, ఇది అప్డేట్ చేయాలి. ఇది నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది, అందుకు పైన మెనూ పోయింది. అంటే నేను ప్రీవియస్ నిన్న క్లాస్ సరిగ్గా వినలేదని వేరే యూట్యూబ్ లో వేరే వీడియో చూసేసాను. అందులో ఇదంతా చూసి నేను ట్రై చేశాను. ఓకే. సేమ్ ఇదే పైన హెడర్ లో అలాగే వచ్చింది. సో నేను పేజెస్ కి వెళ్ళి ఏవైతే అన్ని ఎక్స్ట్రా ఉన్నాయో అవన్నీ డిలీట్ చేస్తే అసలు మొత్తం హెడర్ లో ఉన్న అన్ని పేజెస్ పోయింది. ఓన్లీ అబౌట్ ఒక్కటే ఉంది. ఇప్పుడు శారీ క్రియేట్ చేసి షాప్ కార్ట్ చెక్అవుట్ ఇవన్నీ ఒకటొక్కటే ఉంచి మిగతావన్నీ డిలీట్ చేస్తే ఉన్నవి మొత్తం పోయినాయి. యాక్చువల్లీ మీకు ఇది ఎప్పుడైతే మీరు ఇది చేశారు కదా స్టార్టర్ టెంప్లెట్స్, ఒకసారి స్టార్టర్ టెంప్లెట్స్ అప్డేట్ చేయండి. అప్డేట్ చేశాను సార్. అప్డేట్ చేసే ఇది చేశాను. ఓకే. మరి ఓకే, వన్స్ అగైన్ అప్డేట్ చేసి మేబీ రిఫ్రెష్ చేయాలేమో ఏమన్నా. ఒకసారి చూడండి. అది యాక్చువల్లీ మీకు వెబ్సైట్కి స్టార్టర్ టెంప్లెట్ యాడ్ చేసినాక ఒక 5-10 మినిట్స్కి స్టార్ట్ చేస్తే ఈజీగానే ఉంటుంది, ప్రాపర్గానే ఉంటుంది. అప్పటికప్పుడు చేసి ఇలా గ్లిచెస్ వస్తాయి. ఓకే ఎందుకంటే ఓకే ఇదే డొమైన్ తోటి అందరూ వర్క్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ మీరు వేరే వాళ్ళు అంతా చేస్తున్నారు కాబట్టి ఈ సైజ్ ఏదైతే ఉందో సైజ్ ఎక్కువైపోయి స్టోరేజ్కి అలా గ్లిచెస్ వస్తూ ఉంటాయి. సో ట్రై ఓకే చేయండి, ఒకవేళ కాకపోతే నా గ్రూప్లో పెట్టండి, ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్, నో ఇష్యూస్. ఓకే సార్. ఓకే. సో ఇది చేసిన తర్వాత మనం నిన్న చూసిన దాంట్లో ఏంటంటే యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేసినప్పుడు, క్లిక్ చేసి వ్యూ కార్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ పేమెంట్లోకి వెళ్ళి ఇక్కడ 1 అప్డేట్ కార్డ్, ఇక్కడ మనం వస్తే వాట్ వీ యూస్ టు గెట్ ఈస్ చెక్అవుట్ చేస్తే వి గాట్ క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది. ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు డూ యూపీఐ త్రూ పేమెంట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూపీఐకి సపరేట్ ప్లగ్ఇన్ ఉంటుంది. ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీతో పాటు యూపీఐ ఆప్షన్ కూడా వస్తుంది. సో హౌ వీ హ్యావ్ టు డూ, విల్ జస్ట్ గో అండ్ విల్ సీ వన్స్, గో టు డాష్ బోర్డ్ అగైన్, ప్లగ్ఇన్స్లోకి వెళ్ళండి. ఈ ప్లగ్ఇన్స్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ న్యూ ప్లగ్ఇన్ క్లిక్ చేయండి. యాడ్ న్యూ ప్లగ్ఇన్లో ఇక్కడ సెర్చ్ ప్లగ్ఇన్స్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ యూపీఐ అని కొట్టండి. యూపీఐ సింపుల్గా యూపీఐ అని క్లిక్ చేయండి. ఇక్కడ యూపీఐ క్లిక్ చేయగానే మీకు యూపీఐది కామర్స్ రిలేటెడ్ లింక్ వస్తుంది. యూపీఐ క్యూఆర్ కోడ్, యూపీఐ క్యూఆర్ కోడ్ పేమెంట్ గేట్వే ఫర్ కామర్స్, ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్నో వన్స్ ఇన్స్టాల్ అయిపోయినాక యాక్టివేట్ వస్తుంది, యాక్టివేట్ క్లిక్ చేయండి. ఎస్, ఇట్స్ యాక్టివేటెడ్ నౌ. సో సింపుల్గా లెఫ్ట్ సైడ్లో ఇక్కడ యూపీఐ క్యూఆర్ కోడ్ పేమెంట్ గేట్వే ఉంది, ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ యూపీఐ కోడ్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ యాక్చువల్ అయితే మర్చెంట్ కోడ్ అడుగుతుంది. నార్మల్గా అయితే నార్మల్ యూపీఐస్ కూడా ఇవ్వచ్చు, బట్ ఇక్కడ ఇప్పుడు మర్చెంట్ అడుగుతుంది. ఇఫ్ యూ సీ హియర్ మర్చెంట్ యూపీఐ విపిఐ ఐడి అని చెప్పేసి చూపిస్తుంది. సి ఎంటర్ యువర్ మర్చెంట్ యూపీఐ ఎగ్జాంపుల్ 1234 ICICI at which you want to collect payments. Use only merchant UPI ID. General or normal user UPI VPI
విల్ నాట్ వర్క్. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తామో ఆ బిజినెస్ వాళ్ళకి రిలేటెడ్ యూపీఐ ఐడి అక్కడ పెడితే యాక్చువల్లీ ఇట్ విల్ కనెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఒకసారి నాది బేసిక్ ఇచ్చి చూస్తాను, అయితే లేదు చెక్ చేద్దాం. మామూలుగా రాదంటున్నాడు. I think it won't come. We'll go to WooCommerce, settings, payments. UPI QR code, pay with UPI QR code ఉంది. Allows customer to use UPI mobile apps like Paytm, Google Pay, BHM, PhonePe to pay to your bank account directly. Merchant administrator of the site needs to manually check the payment and make it paid on the order. Edit page as automatic. ఓకే, యాడ్ అయితే అయ్యింది. చూద్దాం మన వెబ్సైట్లోకి ఇంటిగ్రేట్ అయిందా లేదా. ఎంటర్ ప్రోడక్ట్, యాడ్ టు కార్ట్, వ్యూ కార్ట్, చెక్అవుట్. Yes, you got here pay with UPI QR code, right? It enabled. ఇది క్లిక్ చేస్తే it is going to ask you the UPI address. It uses UPI address like BHM, Paytm, Google Pay, PhonePe or any banking UPI to make payment. ఇక్కడ మీ UPI ID ఇవ్వాలి. @YPL పెట్టేసి ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేస్తాను. Then I am getting a scanner where I am going to scan this QR code and I am going to pay the payment. Once payment చేసేసానంటే payment will be successful and I am going to get the money into this QR code. Is it clear up to here? సార్ Right? సార్ డైరెక్ట్ ఫోన్ పేకి వెళ్ళి చేసేటట్టు ఉంటుంది కదా సార్, స్కానర్ కావట్లేకుండా అట్లా ఏమంటుంది సార్? ఫోన్పేకి వెళ్ళి ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు కస్టమర్ వచ్చేసి మనం ఇప్పుడు ఏదైనా మనమే అమెజాన్ లో పే చేస్తున్నాం అంటే డైరెక్ట్ ఫోన్ పేకి వెళ్ళిపోతుంది కదా సార్. ఎస్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చేసింది వచ్చేసి నార్మల్ క్యూఆర్ కోడ్ ఒకవేళ అటాచ్ చేయాలంటే ఇలా చేసి పేమెంట్స్ తీసుకుంటాం. లేదు రేజర్ పే, ఇన్స్టామోజో అని 2 ఉంటాయి ఆప్షన్స్, రైట్? ఇన్స్టామోజో అండ్ రేజర్ పే ఇవి ఏంటంటే ఆన్లైన్ ఇంటిగ్రేషన్స్ అనమాట. కాకపోతే దాంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి. మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తే వాడు ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తాడు మనకి. అప్పుడు అది క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ప్లగిన్స్లలో సేమ్ రేజర్ పేకో ప్లగిన్ ఉంటుంది, ఇన్స్టామోజోకో ప్లగిన్ ఉంటుంది. ఆ ప్లగిన్లోకి వచ్చి ఆ వెబ్సైట్లలో మనం క్రియేట్ చేసినప్పుడు మనకి ఒకటి యూపీఐ కీ అని ఒకటి ఇస్తాడు. ఆ కీ పేరు ఏదైతే నంబర్ ఉంటుందో ఆ నంబర్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇంటిగ్రేట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే రేజర్ పే కానీ ఇన్స్టామోజో కానీ మనం పేమెంట్ యూజ్ చేసినప్పుడు అది పే చేసి ఎవరైనా పేమెంట్స్ మనకు వస్తే 2% అనేది ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తీసుకుంటాం ప్రతి పేమెంట్ పైన. గుడ్ ఇట్. ఎస్ సార్. ఇన్స్టామోజో ఏదైతే ఉందో ఇన్స్టామోజో చూసుకున్నట్టయితే ఇన్స్టామోజోలో కంప్లీట్గా ఫస్ట్ మనం అకౌంట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టామోజో దీంట్లో వచ్చేసి మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. ఈ కామర్స్ వెబ్సైట్ బిల్డర్ దీంట్లో వచ్చేసి యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ అకౌంట్. సో లాగిన్ కొడతా ఒకసారి. కాకపోతే ఏంటంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు యూ ఆర్ గోయింగ్ టు మీ అకౌంట్ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత మీకు ఒక యూపీఐ కోడ్ వస్తుంది. ఆ కోడ్ తర్వాత ఆ కోడ్ని యూజ్ చేసుకుంటా మీకు మళ్ళీ మీ వర్డ్ ప్రెస్లోకి వచ్చి సేమ్ ప్లగ్ఇన్ యూజ్ చేసి ఆ కోడ్ని లింక్ చేయాలి. ఇట్లా అడుగుతుంది. వెరిఫికేషన్ తీసుకున్న తర్వాత కంప్లీట్ ఇన్స్టామోజో అకౌంట్ క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం రియల్ టైం బిజినెస్ ఓపెన్ చేస్తలే కాబట్టి నేను క్రియేట్ చేయట్లేదు. పేమెంట్ గేట్వేకి డైరెక్ట్ ఇన్స్టామోజో నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రియల్ టైం వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు అంటే కమిషన్ లేకుండా అట్లాంటివి ఏం లేవా సార్? ఆన్లైన్ పేమెంట్ ఉంటే ఖచ్చితంగా కమిషన్ ఉంటుంది. ఎందుకు కమిషన్ ఉంటుంది అంటే సింపుల్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇన్స్టామోజో యూజ్ చేస్తున్నప్పుడు నీకు ఒక గేట్వే ఉంది, బ్యాంకింగ్ గేట్వే ఉంది. బ్యాంకర్ అనేవాడు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి నీకు పేమెంట్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పేమెంట్ వన్స్ అయిపోగానే నీకు ఒక మెసేజ్ చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం కస్టమర్ కూడా మెసేజ్ చేస్తున్నాడు.
రైట్. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ట్రాక్ చేస్తూ వీటన్నిటిని ఆటోమేట్ చేసి మెసేజెస్ ఇవన్నీ చేయడానికి ఆబ్వియస్లీ హీ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ చార్జ్. ఓకే సార్. బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చేయరు. సో ఇక్కడ పేమెంట్ చేస్తుంటే ఇప్పుడు మనకి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని పేమెంట్ చేసుకోవచ్చు, లేకపోతే క్యూఆర్ కోడ్ కానీ ఇట్లా మనం ఈ ఆప్షన్ ఇచ్చేసి మనం పేమెంట్ చేసుకుంటాం డిజిటల్గా. అండ్ ఇప్పుడు రేజర్ పే అండ్ ఇన్స్టామోజో మీరు అప్లై చేసినప్పుడు ఫోన్పే, గూగుల్ పే అండ్ స్కానర్ పే అండ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇవన్నీ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. అన్ని ఆప్షన్స్ నుంచి కూడా మీరు మీ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. కాకపోతే మీరు కొన్ని వెబ్సైట్స్లో చూస్తారా ఎప్పుడైనా మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు కింద ఒక ఆప్షన్ వస్తుంది కూపన్ కోడ్ అని. కూపన్ ఎస్ సార్. కూపన్ అప్లై చేసినప్పుడు మనకు కొన్ని డిస్కౌంట్స్ వస్తాయి. ఎస్ సో సార్. ఒకవేళ మీ ప్రోడక్ట్కి మీరు ఏమైనా కూపన్ క్రియేట్ చేయాలంటే అది కూడా మనం క్రియేట్ చేయొచ్చు. లెట్స్ గో అండ్ సీ హౌ యూ కెన్ క్రియేట్. ఇక్కడ మీరు ఓకామర్స్లో మార్కెటింగ్ అనే ఆప్షన్ సార్ చెప్పండి. సార్ రేజర్ పేకి ఇన్స్టామోజోకి లైక్ అన్ని ఉండాలి అని ఉంటుందా, లేకపోతే ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుందా? ఏదైనా ఒకటే ఉండాలి. అంటే రేజర్ పే అని ఇంటిగ్రేట్ చేసుకోవాలి, లేకపోతే ఇన్స్టామోజో అని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఓకే. రెండు అవసరం లేదు, ఏదైనా ఒకటే ఉండాలి మీ అకౌంట్కి. ఎందుకంటే రెండింటిని మీరు కనెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయదు. రెండిట్లో దేనికి పర్సంటేజ్ రిలయబుల్ గా ఉండి మనకు సెక్యూర్డ్ గా పేమెంట్ అంతా మంచిగా అవుతుంది సార్? రెండు సేమే ఉన్నాయి నాకు తెలిసి ఇప్పుడైతే. రేజర్ పే అంటే రేజర్ పే జనరల్ గా చూస్తున్నప్పుడు ఎక్కువ కనిపించింది ఇన్స్టామోజో కంటే. అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడున్న ప్లాట్ఫామ్లలో ఆన్లైన్ సేల్స్ అండ్ ఆన్లైన్ రిలేటెడ్ కోర్సెస్ సేల్ చేసిన ఇవన్నీ రీసెంట్ అన్ని ఇన్స్టామోజో ఎక్కువ ఉన్నాయి. ఓకే. రైట్. సో సి హౌ మచ్ ఇక్కడ ఏం ఆప్షన్ చూపించట్లేదు. ట్రెడిషనల్ కరెంట్ అకౌంట్, బిజినెస్ బ్యాంకింగ్. లెట్ మీ సీ. Commission of 2%. Razor Pay partners can earn commission as a percentage of the transaction value. For example, if the transaction worth is worth 10,000, Razor Pay might charge a commission of 2%. So 2% charges ఉంది. Let's take Instamojo. Instamojo కొంచెం అడ్వాన్స్ ఉంది ఇప్పుడున్న దానిలో. సో ఇట్ ఈస్ రెఫర్ చూసబుల్. Instamojo is 1.9. రైట్. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంప్లీట్ ప్రోడక్ట్స్ని బేస్ చేసుకుంటే కమిషన్ డిఫర్ అవుతూ ఉంటుంది. అండ్ ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని అంటే ఇయర్లీ మంత్కి ఇంత అమౌంట్ నువ్వు ట్రాన్సాక్షన్ చేస్తే ఇంత అమౌంట్కి ఇంత అలా డిఫరెంట్ కేటగిరీస్లో ఇట్ ఈస్ గోయింగ్ టు ఛార్జ్ యూ. బట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్, బట్ ఆన్ అన్ యావరేజ్ 2% ఈస్ గోయింగ్ టు ఛార్జ్. ఓకే సార్. సో నౌ వీ విల్ క్రియేట్ కూపన్స్. సో ఇక్కడ చూసినట్టయితే మార్కెటింగ్ మీరు క్లిక్ చేసినట్టయితే మార్కెటింగ్లో కూపన్స్ అనేది క్లిక్ చేయండి. వన్స్ కూపన్ క్లిక్ చేయండి, ఇక్కడ క్రియేట్ యువర్ ఫస్ట్ కూపన్ అని వస్తుంది. క్రియేట్ యువర్ ఫస్ట్ కూపన్, క్లిక్ దిస్. వన్స్ యూఆర్ క్లికింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ యాడ్ న్యూ కూపన్ కోడ్. కూపన్ కోడ్ ఏమైనా పేరు పెట్టవచ్చు. ఇట్స్ అప్ టు అస్. వాట్ ఎవర్ ద కూపన్ కోడ్ యూ ఆర్ గోయింగ్ టు గివ్, ఇట్స్ అప్ టు అస్. లెట్స్ కీప్ లైక్ కూపన్ కోడ్ యాజ్ Ganesh 500. Ganesh 500 అంటే ఈ కూపన్ కోడ్ ఒకవేళ ఎవరైనా యూస్ చేస్తే, ఇప్పుడు గణేష్ ఏంటంటే ఒక వీడియో తీశాడు నా వెబ్సైట్ గురించి, తీసేసి గణేష్ చెప్తున్నాడు, సి బ్రో మీరు ఒకవేళ ప్రోడక్ట్ పర్చేస్ చేసినట్టయితే నా కూపన్ కోడ్ మీరు యూజ్ చేసినట్టయితే మీకు 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి గణేష్ ప్రమోట్ చేస్తున్నాడు ఈ పర్టికులర్ వెబ్సైట్ని అనుకోండి. గణేష్కి ఒక కూపన్ కోడ్ మనం క్రియేట్ చేస్తాం. సో దట్ ఎవరైనా వీడియో చూసి వచ్చి గణేష్ 500 అని క్లిక్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ యూజర్ గణేష్ వీడియో చూసి వచ్చాడని చెప్పేసి, అండ్ మనం 500 రూపీస్ డిస్కౌంట్ స్ట్రైట్ అవే ఇచ్చేస్తాం. అది ఇక్కడ గణేష్ 500. డిస్క్రిప్షన్ ఏమైనా రాయాలంటే రాయండి. ఇక్కడ డిస్కౌంట్ టైప్ అమౌంటా లేకపోతే పర్సంటేజా. అమౌంట్ అయితే ఫిక్స్డ్ కార్డ్ డిస్కౌంట్, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ డిస్కౌంట్ అని వస్తుంది. రైట్. సో ఫిక్స్డ్ కార్డ్ డిస్కౌంట్ పెట్టేసుకొని అమౌంట్ అనుకోండి, ఇక్కడ 500 అని పెట్టండి. లేదు అమౌంట్ ఇవ్వను, లెట్స్ టేక్ గణేష్ 25% అన్నాను అనుకో, అంటే ఈ గణేష్ కూపన్ కోడ్ ఎవరైనా యూస్ చేస్తే వాళ్ళకి టోటల్ ప్రోడక్ట్ అమౌంట్ ఏదైతుందో దాని 25% నేను డిస్కౌంట్ ఇస్తాను, 30% ఇస్తాను. పర్సంటేజెస్ అయితే ఇక్కడ పర్సంటేజ్ డిస్కౌంట్ అని సెలెక్ట్ చేసుకోండి. సో విల్ గో టు యాక్చువల్లీ అమౌంట్ ప్రైసింగ్కి వెళ్తాం సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ హిమ్ టు ఆల్సో ఫైండ్ అవుట్. సో 500 పెట్టినాం.
కార్డ్ డిస్కౌంట్ ఇచ్చినాం. ఇంకోటి కూపన్‌కి ఎక్స్‌పైరీ డేట్ కూడా పెట్టాలి. ఎందుకంటే కూపన్‌కి ఎక్స్‌పైరీ డేట్ పెడితే జనాలు కొంచెం ఇన్‌స్టంట్‌గా రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కూపన్ ఇచ్చేసి కూపన్ ఇక వ్యాలిడిటీ 1 ఇయర్ అంటే నువ్వు 1 ఇయర్ వరకు కొనవు. ఇంట్రెస్ట్ చూపియవు. అదే నీకు కూపన్ ఇచ్చి 2 డేస్‌లో ఈ కూపన్ ఎక్స్‌పైర్ అయిపోతది. ఈ కూపన్ వాడుకొని నీకు 500 బెనిఫిట్ అయితదంటే ఆబ్వియస్‌లీ ఆ 2 డేస్‌లో వాడు ఏదో ఒకటి కొనడానికి ముందుకొస్తాడు. సో, ఎక్స్‌పైరీకి మనం కొంచెం ఎక్సైట్‌మెంట్ క్రియేట్ అయితది. తొందరగా పర్చేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. సో, ఈరోజు డేట్ 9థ్ కదా! విల్ బి కీపింగ్ లైక్ ఈ సాటర్‌డే డెడ్ ఎండ్. 13థ్ వరకే కూపన్ కోడ్ వ్యాలిడిటీ. ఆ 13థ్ లోపే ఇది పనికొస్తది. ఒకరోజు 14థ్ ఎవరైనా వచ్చి గణేష్ 500 అని కొడితే వర్కౌట్ కాదు. బికాజ్ వి గేవ్ అన్ ఎక్స్‌పైరీ డేట్ ఫర్ థట్. వన్స్ ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్‌లో యూ కెన్ క్లిక్ లైక్ పబ్లిష్. పబ్లిష్ కొట్టగానే కూపన్ కోడ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో, నౌ విల్ గో బ్యాక్ టు యువర్ ప్రొడక్ట్. జస్ట్ ఓపెన్ యువర్ ప్రొడక్ట్. ఏదైనా ప్రొడక్ట్ క్లిక్ చేయండి. ప్రొడక్ట్‌కెళ్ళండి. లెట్స్ గో. బిల్ టు పేమెంట్. క్లిక్ ఆన్ దిస్. యాడ్ టు కార్ట్. వ్యూ కార్ట్. కార్ట్‌లోకెళ్ళేసి 1 అప్డేట్ కార్ట్. కిందికి రండి. చెక్‌ఔట్. కిందికి రండి. ఇక్కడ చూడండి. హావ్ ఎ కూపన్ క్లిక్ హియర్ టు ఎంటర్ యువర్ కోడ్. హావ్ ఎ కూపన్ క్లిక్ హియర్ టు ఎంటర్ ఎ కోడ్. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ కూపన్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ ఇటు చూడండి అమౌంట్ ఎంత వచ్చింది 2000. ఇప్పుడు చూడండి కూపన్ కొట్టిన తర్వాత 1500 అయితది. ఇక్కడ గణేష్ 500. గణేష్ 500. ఇప్పుడు అప్లై కూపన్. కూపన్ కోడ్ అప్లైడ్ సక్సెస్‌ఫుల్లీ. కిందికి రండి. అయిందా? గాట్ ఇట్? ఇప్పుడు సేమ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే క్యాష్ ఆన్ డెలివరీ. యూపీఐ అయితే యూపీఐ క్లిక్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టేసుకొని ఇవన్నీ ఫిల్ చేసిర్రంటే మనకు ఆర్డర్ అనేది మన వాలెట్‌లోకి యాడ్ అయిపోతది. లెట్స్ టేక్ క్యాష్ ఆన్ డెలివరీ క్లిక్ చేద్దాం. మన డీటెయిల్స్ అంతా ఇచ్చేసినా నేను ఇక్కడ. డీటెయిల్స్ అంతా ఇచ్చేసి ప్లేస్ ఆర్డర్. నౌ సీ. థాంక్ యూ. యువర్ ఆర్డర్ హాస్ బీన్ రిసీవ్డ్. ఆర్డర్ నంబర్ 3039 జులై రోజు. టోటల్ అమౌంట్ 1500 క్యాష్ ఆన్ డెలివరీ. సో, యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2000 డిస్కౌంట్ 500 ఇచ్చినాం. ఫ్రీ షిప్పింగ్. క్యాష్ ఆన్ డెలివరీ 1500 రూపీస్. సో, ఇది బిల్లింగ్ అడ్రెస్. ఇది షిప్పింగ్ అడ్రెస్. సో, నౌ ఈ ఆర్డర్ చేశాం కదా! ఈ ఆర్డర్ చేసినందుకు కస్టమర్ డేటా మనకెట్లొస్తది? వెబ్‌సైట్ వాళ్ళకెట్లొస్తదంటే గో టు డాష్‌బోర్డ్. ఇక్కడ వూకామర్స్‌కొస్తే మీరు ఆర్డర్స్ దగ్గర చూడండి 2 వచ్చినాయి. ఇది క్లిక్ చేయండి. సీ 3039 ఇప్పుడొచ్చిన ఆర్డర్. 3039 క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి. ఈరోజు ఆర్డర్ నంబర్ 3039 డీటెయిల్స్. పేమెంట్ వియా క్యాష్ ఆన్ డెలివరీ. కస్టమర్ ఐపీ వచ్చేసి ఇది. డేట్ క్రియేటెడ్ 24. స్టేటస్ వచ్చేసి ప్రాసెసింగ్‌లో ఉంది. పెండింగ్ పేమెంట్, ఆన్ హోల్డ్, కంప్లీటెడ్, క్యాన్సెల్డ్, రీఫండెడ్ ఏది కావాలో అది సెలెక్ట్ చేయండి. ఫస్ట్ అయితే ప్రాసెసింగే. ప్రాసెసింగ్‌లో పెట్టేస్తున్నాం. సో, పేరొచ్చి లోకేష్ గౌడ్. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, వాళ్ళ బిల్లింగ్ అడ్రెస్. ఏ ప్రోడక్ట్? శారీ. 2000 ఉంది. కానీ 1500కి ఇచ్చాం. 500 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినాం అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాం. సో, టోటల్ అమౌంట్ ఇది. కూపన్స్ అప్లై చేశారు. 500 రూపీస్ కూపన్. సో, 1500కి ఇస్తున్నాం. ఈ కంప్లీట్ డేటా అనేది ఒక వెబ్‌సైట్ రిలేటెడ్ పర్సన్‌కి జనరల్‌గా ఇది క్రియేట్ చేస్తుంది. వూకామర్స్ అనేది. అంటే కస్టమర్ డేటాని మనకిస్తుంది. సో దట్ దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. ప్రాసెస్ చేసుకుంటా ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని షిప్‌మెంట్ చేయడం, దాన్ని ప్యాక్ చేయడం, దాన్ని ఇంకా ఫాలో అప్ చేయడం ఇవన్నీ నెక్స్ట్ సేల్స్ యాక్టివిటీస్ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడి దాకా యూ ఆర్ మేకింగ్ ఎ యూజర్ టు కమ్ టు యువర్ వెబ్‌సైట్, క్లిక్ ద ప్రోడక్ట్, సెలెక్ట్ ద ప్రోడక్ట్ అండ్ డూ ద పేమెంట్ అండ్ సెలెక్ట్ హిస్ డెలివరీ ఆప్షన్స్ లైక్ పేమెంట్ ఆప్షన్స్ like cash on delivery or UPI payment or whatever it is like Razorpay or else InstaMojo, whatever it is. After that, when he clicks and when he orders the product, you will get the data in WooCommerce orders list. There you are going to see that one order has been placed. ఇది కొట్టగానే మీకు మెయిల్ కూడా వస్తది. రైట్. ఎవరైతే చేస్తారో వాళ్ళకి మెయిల్ కూడా వస్తది. ఆ మెయిల్‌లో కూడా డీటెయిల్స్ వస్తాయి. ఇఫ్ ఐ సీ ఒకసారి మెయిల్ ఓపెన్ చేస్తా చూపిస్తా మెయిల్ ఎలా వస్తదో. ఇక్కడ ఓపెన్ చేస్తే జీమెయిల్. సో, ఇక్కడ చూడొచ్చు. న్యూ ఆర్డర్ 36 ఎప్పుడొచ్చింది? నా స్టోరేజ్ అయిపోయింది.
మీకు ఇట్లా వస్తుంది ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఇట్లా మీకు చూపిస్తాను. న్యూ ఆర్డర్ దేనికి రిలేటెడ్ ఉందో అన్నట్టు వస్తుంది. సార్ ఇంకోటి ఇప్పుడు గణేష్ 500 అని పెట్టారు కదా సార్ అక్కడ కూపన్. ఎస్ అది ఆ కూపన్ యూస్ చేసే వాళ్ళు ఆ డిస్కౌంట్ యూస్ చేశారని మనకి తెలుస్తుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ కూపన్ 2-3 ఇన్ఫ్లుయెన్సర్స్ కి మనం చెప్పాము, వాళ్ళు వాళ్ళ ద్వారా మనకి కస్టమర్స్ వచ్చారు. బట్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చూసి మన దగ్గర కస్టమర్ వచ్చారో తెలుసుకోవడానికి ప్రతి మనకి ఆ కూపన్. ఇన్ఫ్లుయెన్సర్ కి మనం కూపన్ కోడ్ డిఫరెంట్ గా జనరేట్ చేస్తాం మ్యామ్. అవును, అందుకనే అంటే ఇప్పుడు ఒకవేళ డిస్కౌంటెడ్ అమౌంట్ 500 అని పెట్టామనుకోండి, ఇంత అమౌంట్ క్రాస్ చేస్తే 500 అని పెట్టామనుకోండి, ఎస్ అప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్ ది చూసి వాళ్ళు అంటే ఆ కూపన్ కోడ్ మనకు తెలుస్తుంది, ఈ కూపన్ కోడ్ యూజ్ చేసి మన కస్టమర్స్ మన దగ్గర వస్తున్నారు అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ ని ఫాలో అయ్యి కస్టమర్స్ మన దగ్గర వస్తున్నారు అని మనకు తెలుస్తుందా? ఎస్ తెలుస్తుంది. మీరు అంటే పేమెంట్ మీకు ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆర్డర్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ లో మీకు ఇప్పుడు మొత్తం నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏదైతే మీకు ఆర్డర్స్ లో చూపిస్తుందో దాంట్లో డీటెయిల్డ్ అనాలిసిస్ కొట్టినప్పుడు ఆ కూపన్ కోడ్ ఏంటో కూడా చూపిస్తుంది. కూపన్ కోడ్ నేమ్ కూడా చూపిస్తుంది. అండ్ ఓకే. దీన్ని కంప్లీట్ గా నెక్స్ట్ యాక్చువల్లీ ఇన్ డెప్త్ గా ఏంటంటే దీన్ని సిఆర్ఎం చేస్తారు. సిఆర్ఎం యాక్టివిటీస్ కంప్లీట్ డీపర్ సబ్జెక్ట్, మనం అది తెలుసుకోము. కాకపోతే సిఆర్ఎంలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రోడక్ట్ డెలివరీ ఎవరైనా ఆర్డర్ పెట్టినప్పుడు దాని కంప్లీట్ దీని చైన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఈ కూపన్ కోడ్ యూస్ చేసి ఎంతమంది జనరేట్ చేశారనేది కూడా కూపన్ కోడ్ని కొట్టినా కూడా అనాలిసిస్ వస్తుంది. ఈ కూపన్ కోడ్ తోటి 50 ఆర్డర్స్ అయ్యాయని చెప్పి కూడా ఆటోమేటిక్గా ట్రాక్ చేస్తుంది. ఓకే. సో ఫైనల్ గా ట్రాకింగ్ అలా చేస్తారు అనమాట. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయించినప్పుడు ఒక 5 ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన తర్వాత 1 వీక్ లో కంప్లీట్ సేల్స్ ఒక 250 అయ్యాయి అనుకోండి. దాంట్లో ఒక్కొక్క కూపన్ కోడ్ కొట్టేసి వాళ్ళు చెక్ చేస్తారు ఈ కూపన్ కోడ్తో ఎంతమంది వచ్చారు, ఈ ఇన్ఫ్లుయెన్సర్తో ఎంతమంది వచ్చారు. అలా మొత్తం ఆ సేల్స్ ఏ ఇన్ఫ్లుయెన్సర్తో ఎక్కువ అయ్యాయి అనేది వాళ్ళు ట్రాక్ చేసుకుంటారు రికార్డ్. ఓకే. యా సిఆర్ఎన్ అంటే ఏంటి సార్? సిఆర్ఎం అది ఇంకా కొంచెం సిఆర్ఎం. యా సిఆర్ఎం ఇస్ లైక్ 3 months సబ్జెక్ట్. అది కంప్లీట్ గా ట్రాకింగ్ అనమాట. లీడ్స్, సేల్స్ ఇదంతా కంప్లీట్ గా వచ్చిందని మళ్ళీ ఆటోమేటిక్ గా సేల్స్ వాళ్ళకి పంపించడం, సేల్స్ వాళ్ళకి డైరెక్ట్ మెయిల్ వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ ఒక టూల్ ఒక ఏమంటారు ఒక అప్లికేషన్ లో వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉంటారు. ఓకే. ఆ అప్లికేషన్ లో ఎవరి వాళ్ళకి వెళ్ళిపోతాయి, వాళ్ళు మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సిఆర్ఎం కి పుష్ చేస్తారు. ఇదంతా కొంచెం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సార్? కాదు. అంటే ఇప్పుడు పెద్ద మీరు పెద్ద చెప్పే ఓన్లీ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది జస్ట్ మీరు చెప్పే టాక్స్ లో ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ టెక్నికల్ గా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వెబ్సైట్స్ కి అవసరం కదా సార్, చిన్న చిన్న ఇండివిజువల్ వెబ్సైట్స్ కి కూడా అవసరమా అది? లేదు. ఇప్పుడు ఇది ఉంది, ఇలాంటి వెబ్సైట్ కి ఏంది ఓనరే చూసుకుంటాడు. దానికి సిఆర్ఎంలు ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నాకు ఆర్డర్ వచ్చిందంటే నాకు ఆర్డర్స్ లిస్ట్ లో వచ్చేస్తాయి కదా రోజు. ఓకే. అండ్ ఈ వెబ్సైట్ మొత్తం హ్యాండిల్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు మ్యామ్. అంటే ఇప్పుడు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ ఈ షాపింగ్ వెబ్సైట్ ని మొత్తం డీల్ చేయడానికి ఒక వెబ్సైట్ రిలేటెడ్ పర్సన్ ని కూర్చోబెడతాం. ఆడి పని ఏంటంటే పొద్దున్న లేసాడంటే వెబ్సైట్ ఓపెన్ చేసి అలా ఆర్డర్ డాష్ బోర్డ్ ఒక చోట పెట్టుకొని డాష్ బోర్డ్ ఆర్డర్స్ లోకి వెళ్ళేసి రీలోడ్ చేసుకుంటూ ఉంటారు. రైట్. ఓకే. అండ్ అలా ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని నోటిఫికేషన్ ప్లగిన్స్ పెట్టుకుంటారు. సో దట్ ఆర్డర్ రాగానే దే విల్ గెట్ ఎ నోటిఫికేషన్, మెయిల్ వస్తుంది యాజ్ వెల్ యాజ్ వీళ్ళ వెబ్సైట్లో వచ్చిన సౌండ్ వస్తుంది. ఓకే దాన్ని సార్. చూసి అప్పుడు దాన్ని ప్రాసెస్ చేస్తారు. ఓపెన్ చేస్తారు, ఆర్డర్ వచ్చిందా చెక్ చేస్తారు, ఆ ప్రోడక్ట్ ఉందా లేదా చూసేసి వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ కూడా వెళ్తుంది ఫాలో అప్. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఫోన్ కూడా వెళ్తుంది. ఎందుకంటే అది నిజంగా క్యాష్ ఆన్ డెలివరీ నిజంగా క్యాష్ ఆన్ డెలివరీ అప్లై చేశాడా, ఉట్టి కొట్టాడా అని చెప్పి కూడా చెక్ చేసుకుంటారు. ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి సింపుల్గా ఎవరైనా ఆర్డర్ పెట్టేసి మళ్ళీ వీళ్ళు ప్రోడక్ట్ అంతా ప్యాకింగ్ చేసి పంపించిన తర్వాత వాడు తీసుకోలేదు అనుకోండి ప్రోడక్ట్, మళ్ళీ ఆ క్యాష్ ఆన్ డెలివరీ ప్రోడక్ట్ మళ్ళీ వీడి షిప్మెంట్కి వస్తుంది. వీళ్ళకి వేస్ట్గా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అవుతాయి. సో దే విల్ మేక్ ఏ ఫాలో అప్ కాల్స్. ఇప్పుడంటే మీరు చూసే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ మీరు ఊహించని విధంగా వాటి యొక్క సేల్స్ ప్లాట్ఫామ్స్ అనేవి డిజైన్ అయి ఉన్నాయి. అవన్నీ మనం ఊహించలేం. అంత టెక్నికల్లీ సౌండ్ అనమాట. ఒక ఆర్డర్ పెట్టారంటే ఆటోమేటిక్గా ఆర్డర్ బ్యాక్ ఎండ్లో మీకు 2-3 మెసేజెస్ వస్తాయి, వాట్సాప్ మెసేజ్ వస్తుంది, అండ్ దానికి రిలేటెడ్గా సేల్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, షిప్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలా డిఫరెంట్ జర్నల్స్లో దీనికంటూ ఒక సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. దే హ్యావ్ ప్రాపర్ aligned complete technology of processing the product from the user to the customer. సో మీరు అంతా డీప్గా ఆలోచించకండి. సింపుల్గా మీరు ఒక ప్రోడక్ట్ ఎవరైనా ఆర్డర్ చేసినప్పుడు ఆర్డర్స్ అనేవి మీకు ఇట్లా ఆర్డర్స్లో వస్తాయి, ఆర్డర్స్లో కనిపిస్తాయి.
ఆర్డర్లో చూసుకుంటారు, ప్రోడక్ట్ని షిప్మెంట్ చేసుకుంటారు అంతే. ఇవన్నీ బేసిక్ వెబ్సైట్స్. అంటే నార్మల్ షాపింగ్ చేసుకున్న రోజుకు 100 ప్రోడక్ట్స్ కూడా ఇట్లనే చేస్తారు. ఓకే, రోజుకి ఒక 1000-2000 షిప్మెంట్స్ అయ్యేదానికి ఇంత చిన్న చిన్నగా ఉండవు. అవి కంప్లీట్గా పెద్ద పెద్దగా ఉంటాయి. సిఆర్ఎంస్ ఉంటాయి. ఒక వెబ్సైట్ పైన 10 మంది పనిచేస్తారు. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ డీల్ చేస్తారు. Got it? ఓకే సార్. ఓకే సార్. Yeah. Any more doubts till date? నో సార్. థ్యాంక్ యూ. Yeah. గణేష్ అర్థమైందా? ఎస్ సార్. Yeah. ఒకసారి ఇది చూడరా సార్, అది ఇదా? యాక్సెస్ ఇట్లా 2 వచ్చినాయి కదా. నీ డొమైనా? నాది కాదు సార్, ఇప్పుడు మీరు పెట్టారు కదా వెబ్సైట్ లో 2 వచ్చాయి కదా సార్. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని డిలీట్ చేసేయాల్సిందే. మీరు ఇప్పుడు ఒకసారి ట్రై చేయరా అది అంటుంది. ఇందాక మేడం ఉన్నారు కదా, పోవట్లేదు అని మొత్తం డిలీట్ అయిపోతున్నాయి అని చెప్పారు ఇది కదా నేను సార్. ఇక్కడ రీసెట్ చేశాను. ఇక్కడ ఎవ్రీథింగ్ అని వచ్చారు కదా. ఇక దాన్ని రీసెట్ కొడతా అప్పుడు ఇక మళ్ళీ ఓకే. ప్లగిన్స్ వెళ్ళి రీసెట్ కొట్టడమే. యాక్చువల్లీ అది అందరికి రావట్లేదు. నాకు వచ్చింది సార్. నేను ఈ డొమైన్ ఆల్రెడీ ప్లగిన్ చేశాను. నేను సేమ్ 2 వచ్చాయి నాకు. ఓకే, అది నేను ఇంకా తర్వాత ఎందుకులో మళ్ళీ వాళ్ళు చేద్దాంలే అని మొత్తం మళ్ళీ రీసెట్ పెట్టేసాను. రీసెట్ చేసినాక మళ్ళీ వచ్చిందా? ఇంక నేను మళ్ళీ వేయలేదు సార్, వాళ్ళు చేద్దాం అని చెప్పి ఆపేసాను. ఓకే, ఒకసారి పెట్టి చూడు. గ్లిచ్ వస్తుంది యాక్చువల్లీ. ఒకసారి స్టార్ట్ టెంప్లెట్ చూద్దాం మనం. ప్లగిన్స్ అప్డేట్ చేద్దాం. అప్డేట్ అయింది. ఐ విల్ చెక్ ఇట్ వన్స్. Separate complete the process. Please clear the form. స్పెక్ట్రా అని చెప్పి ఒకటి ఉంది కదా, దాన్ని అప్డేట్ చేయమంటుంది. ప్లగిన్స్లో స్పెక్ట్రా అని ఆటోమేటిక్గా దీనికి అటాచ్డ్గా కొన్ని ప్లగిన్స్ ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. స్పెక్ట్రా, వేరే స్పెక్ట్రా ఉంది కదా, దీన్ని అప్డేట్ చేయాలి. దేర్ ఇస్ ఎ న్యూ వర్షన్ ఆఫ్ స్పెక్ట్రా అవైలబుల్, అప్డేట్ నౌ. అప్డేట్. అప్డేట్ అయింది. సో లెట్స్ గో అగైన్. అపిరెంట్స్, స్టార్టర్ టెంప్లెట్స్,
క్లాసిక్, e-commerce, clothing, open, continue, continue. ఒకవేళ ప్రీవియస్ డేటా కావాలంటే ఇది ఎనేబుల్ చేసుకోండి, ప్రీవియస్ డేటా వద్దు అంటే డిజేబుల్ చేసుకోండి. ప్రీవియస్ డేటా కావాలి నాకు, ఎనేబుల్, సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్సైట్. ఫైనల్ ఫినిషింగ్ ఫైల్ యూట్యూబ్ ప్యాసీ జాన్సన్ నెల్లూరు. నేను ఫైండ్ అవుట్ చేస్తాను. వేరే వాళ్ళకి మన ఇదే సేమ్ ఇష్యూ వస్తే నాకు గ్రూప్లో మెసేజ్ పెట్టండి. నేను ఒకసారి సర్వర్ సైడ్ నుంచి ఏమైనా ఇష్యూ ఉందా చెక్ చేస్తాను. మామూలుగా అయితే అప్డేట్ మనం చేసాం, ఒకసారి తీసి పెట్టుకుంటాం. ఓకే సార్. ఏముండదు, చిన్న ఎర్రర్స్ ఉంటాయి. ఐ విల్ చెక్ ఇట్ అవుట్. ఒకవేళ మీకు కూడా ఏమైనా వస్తే గ్లిచ్ నాకు ఒకసారి గ్రూప్లో పెట్టండి. మ్యాక్సిమం అయితే అందరికి రాదు ఇది. జస్ట్ మీరు అది అప్లోడ్ చేసినా కొంచెం సేపు వెయిట్ చేయండి, సో అది సెట్ అయిపోతుంది. ఒకవేళ రాకపోతే గిన జస్ట్ డ్రాప్ ఇట్ ఇన్ ఏ గ్రూప్. ఓకే. గణేష్ ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి గ్రూప్లో అప్డేట్ చేయండి. ఓకే సార్. డన్. సో ఈరోజు ఇది ట్రై చేయండి. ఏంటంటే ఈరోజు మనం చేసింది యూపీఐ పేమెంట్ ఒకటి ఇచ్చాము, ఇచ్చిన తర్వాత కూపన్ కోడ్ అప్లై చేసాము, యాజ్ వెల్ యాజ్ స్టార్టర్ టెంప్లెట్లో థీమ్ అనేది అప్లై చేసాం. ఈ 3 ప్రాసెస్ ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఇఫ్ ఎనీథింగ్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్ జస్ట్ డ్రాప్ ఇట్ ఎ మెసేజ్ ఇన్ గ్రూప్ అండ్ విల్ లుక్ ఇన్ టు దట్. డన్. ఒక 5 ప్రోడక్ట్స్కి చేయండి సేమ్. ఇప్పుడు అప్లికేషన్ ఒక థీమ్ అప్లై చేసి, స్టార్టర్ టెంప్లెట్తో ఒక థీమ్ అప్లై చేసి ఒక 5 ప్రోడక్ట్స్ యాడ్ చేయండి. ఓకేనా? చలో, విల్ మీట్ టుమారో అండ్ విల్ ప్రాసెస్ ద నెక్స్ట్ ప్రాసెస్. ఓకే సార్. బాయ్ బాయ్.